May God bless you, dear. May God bless you, dear. కేక్ బాగుందా? సూపర్ అని చెప్పు. ఏం చేస్తున్నావే? తెలుసా? బిస్కెట్ తింటున్నా. కేక్ తిన్నా కానీ బిస్కెట్ తింటావా? అంత కేక్ ఉంది కానీ. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను అసలు. రాత్రి ఫోన్ ఏం చేస్తున్నావురా, శ్రీజ డాన్స్ చూడరా అంటున్నాను. చాలా బాగుందా? చాలా బాగుంది. ముగ్గురం కలిసి పెట్టాలండి. ఫోటో నేనే, ఎవరికి వెళ్ళే ఫోటో నేనే చేసిన ఫోటో. రెమినియా? ఎడిటింగ్ 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 జస్ట్ ఫ్రేమ్ కట్టించాను అంతే. ఫ్రేమ్ కట్టించాను అంతే. మధ్యాహ్నం ఇదేనా చిన్న పని మీద పోయినా అన్నది సాయంత్రం లంచ్ టైంలో. కన్ఫ్యూజ్ అవుతున్నారు బాగా. ఏం పని అంటే కింద పిలిచినంటారు, పనులు పిలిచినంటారు, ఏమో చెప్తాడు కానీ అసలు ఏం చెప్పాడు. నేనేమో పనులు నిన్న పిలిచారు, నన్ను పిలిచారంటాడు. అసలు ఏముంది, వాళ్ళకి కావాల్సిన ఇచ్చేస్తున్నాం కదా. ఇప్పుడు ఎందుకు పోయినావు కిందికి? ఎందుకంటే ఎంత జరిగింది? ఆఫ్టర్నూన్ లంచ్ మా వదిన బర్త్డే వచ్చేసి May 1 రోజు. కానీ వీడియో ఇంత లేట్ పెడుతున్నాం ఎందుకు అని అంటే మాకు ఇంట్లో సివిల్ వర్క్ జరుగుతుంది. అండ్ అమ్మ వాళ్ళు కూడా 3rd రోజు అమ్మ వాళ్ళు వెళ్ళడము, ఆ హడావిడిలో వీడియో పెట్టలేకపోయాము. సో ఇలా మా వదిన బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఐ హావ్ కమ్ అప్ విత్ ఎ న్యూ అగేరో వీడియో. సో మీరు అనుకోవచ్చు వీడియో చాలా గ్యాప్ వచ్చిందని. సో వెతికితే నాకు అవసరమయ్యే ప్రోడక్ట్లో ఇదొకటి. దిస్ ఈజ్ పోర్టబుల్ స్పాట్ క్లీనర్ అనమాట. సో అగేరో వాళ్ళది వ్యాక్యూమ్ క్లీనర్. ఇది ఒక రకమైన వ్యాక్యూమ్. సో దీనిలో ఏంటంటే మనం సోఫాస్ కానివ్వండి, లేదంటే కార్పెట్ క్లీనింగ్ చేసుకోవడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. సో దిస్ ఇస్ స్పాట్ క్లీనర్. చాలా బాగుంది, సూట్ కేస్ లాగా ఉంది చూడడానికి కూడా ఇది మనకి. సో దీంట్లో ఏంటి అని అంటే అసలు బేసిక్గా ఈ రోజు దీన్ని బయట తీయడానికి కారణం ఏంటి అంటే చూస్తున్నారు కదా మా వదిన బర్త్డే. సో అందరు చిన్నపిల్లలు అందరూ వస్తున్నారు ఇంటికి. సో వాళ్ళు మెయిన్గా ఆడుకునే ఏరియా ఈ కార్పెట్. సో వాళ్ళ మీద కూర్చొని శ్రీహిత కానీ శ్రీకృతి వీళ్ళందరూ వచ్చి ఏదో కూర్చొని ఆడుకుంటూ ఉంటారు, ఇక్కడే తింటారు అనమాట. సో కార్పెట్ క్లీన్ ఉండాలి, ఎందుకంటే పైన వర్క్ జరుగుతుంది, సివిల్ వర్క్. సో చాలా దుమ్ము ఉంది కాబట్టి ఇది క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు. సో మీరు కూడా చూసి మీకు కూడా ఇలాంటి కార్పెట్స్ ఇంట్లో ఉంటే క్లీన్ చేసుకోవడానికి ఇది కొనుక్కుంటానే ఉద్దేశంతో మీకు వీడియో తీయడం జరుగుతుంది. సో బేసిక్గా చాలా ఈజీ ఫంక్షన్ దీనికి ఎలాంటి ఇది లేదు. సో ఇక్కడ మనకి వాటర్ స్టోరేజ్ బాక్స్ ఒకటి, ఇదేమో వేస్ట్ వాటర్ వచ్చేస్తుంది దీంట్లోకి. సో వాటర్ తీసుకొని ఇలా దీంట్లో వాటర్ ఫిల్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట అంతే. సో చెప్పినట్టు అగేరో వాళ్ళది చాలా ఈజీ ఉంటాయి వాడడానికి ప్రోడక్ట్స్ అన్నీ కూడా. అండ్ చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటాయి, అంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట దీని ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మనం ఒకసారి వైర్ ప్లగ్ ఇన్ చేసేసుకున్న తర్వాత ఇది ఆన్ చేసేసి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది మనకి. సో ఇది ఆన్ ఆఫ్ ఇదే బటన్ అనమాట. సో మనం ఏంటంటే ఇక్కడ ఒక ట్రిగ్గర్ లాగా ఇచ్చారు చూసారా మీరు, ఇక్కడ ట్రిగ్గర్ ప్రెస్ చేస్తే ఇట్లా వాటర్ వస్తాయి అనమాట. సో ఈ వాటర్ని మనము ఇట్లా కార్పెట్ క్లీన్ చేస్తున్నప్పుడు ఇలా వాటర్ క్లీన్ చేసేసి, సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒకేసారి అది కార్పెట్ క్లీన్ చేస్తూ డ్రై క్లీన్ చేస్తూ వెట్ కూడా ఇచ్చేస్తుంది అనమాట. సో కార్పెట్ వెట్ చేసి క్లీన్ చేస్తూ ఉంటుంది. సో నేను ఒక చిన్న పార్ట్ చేసి చూపిస్తాను ఇక్కడ ఎంత బాగా క్లీన్ అవుతుందో. కదా డిఫరెన్స్, ఇక్కడ చేయలేదు, ఇక్కడ చేసినమాట. సో ఎంత నీట్ అయిపోయింది. ఇది బేసిక్గా నేను లాస్ట్ టైం డ్రై క్లీనింగ్ షాప్కి తీసుకెళ్ళి ఇచ్చాను కార్పెట్ నా పెళ్లి టైంలో.
600 రూపీస్ తీసుకున్నది కార్పెట్కి. సో అట్లా ప్రతిసారి మనం డ్రై క్లీన్ ఇచ్చి దీన్ని వాష్ చేయించుకోలేం కదా, ఎందుకంటే దీన్ని పడితే 4,000. ఇక్కడ పిన్నికి కాంపిటీషన్గా అయ్యో ఈమె కూడా ఫోన్లో వీడియో తీస్తున్నావా, చేయటం తీస్తే కెమెరా పడతాను నేను, కెమెరా చేయబెడితే ఏమొస్తాయి. దగ్గర వాళ్ళది పోర్టబుల్ స్పాట్ క్లీనర్ అనమాట. సో ఈ లింక్ అంతా కూడా ఈ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మళ్ళీ చెక్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్కి అయిపోయిన తర్వాత ఇది డ్రైన్, దీంట్లో మనం ఫిల్టర్ అయిపోయిన తర్వాత వచ్చేది అనమాట ఇది. సో ఇది తీసుకొని క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. చాలు మళ్ళీ చెప్పు సీత, ఇక్కడ చెప్పి ఇక్కడ మళ్ళీ. థ్యాంక్ యూ బిడ్డ. ఆమె అర్చన నువ్వు నాకు పెట్టలే కేక్ శ్రీహిత, నువ్వు తిన్నావు నాకు పెట్టలే. ఇట్లమ్మా ఇట్లా పెట్టాలి అంటే అమ్మ పెట్టి కూర్చోండి చెప్పు. సారీ థ్యాంక్ యూ బిడ్డ. పెట్టు పెట్టు, కేక్ బాగుంటుంది, అందుకే ఇంకా ఒకటే పెట్టుకుంది వదిన. ఇంట్లో వెడ్డింగ్ డేస్ కానీ బర్త్డేస్ కానీ ఉన్నాయంటే శ్రీహిత ఫస్ట్ ఉంటుంది అన్నమాట. ఫుల్ హ్యాపీగా కేక్ కటింగ్ చేయొచ్చు ఈరోజు అని చెప్పేసి. అలాగే ఈరోజు వాళ్ళ అమ్మ బర్త్డే అయినా కూడా అందరి పిల్లల్ని పిలవాలని చెప్పి మొండి పట్టింది. సో అందుకే శ్రీకృతి అంటే తన కజిన్స్ని పిలుచుకుంది అనమాట. సో చిన్నపిల్లలు ఉంటేనే వాళ్ళకి ఆ బర్త్డే ఫీలింగ్ వస్తుంది అనమాట. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అత్తయ్య. హ్యాపీ బర్త్డే అర్చన. తప్పకుండా మీ బ్లెస్సింగ్స్తో తప్పకుండా మా బ్లెస్సింగ్స్ ఉంటాయి. కొంచెం కింద పెట్టమ్మా. అక్కడ పక్కన టిష్యూ తుడుచుకోండి, టిష్యూ ఫస్ట్ టిష్యూ పట్టుకో. 30 గిఫ్ట్లు ప్లాన్ చేసిరా ఇప్పుడు ఏజ్ రివీల్ చేయాలి. ఏజ్ని బట్టి 30 గిఫ్ట్లు ప్లాన్ చేసిన. ఓహో నీకే క్వీన్ ఆఫ్ ఎవ్రీథింగ్. నిజాన్ని నీళ్ళు వసుకొచ్చి అదే ఇంత బరువు ఉంది కాదు. నాకు సింధు ఏం చెప్పినట్టే సాయంత్రము ఫోన్ చేసి మీరు టీలు తాగండి మీరు టీలు తాగండి అప్పుడే అన్నాడు. మేము ఎందుకు టీలు తాగకూడదు నాకు ఆ కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఇంటికి వచ్చి టీలు తాగేసి అన్నాడు. ఇంట్లో అచ్చిన తీద్దాం అనుకున్నారు అన్నాడు. క్వీన్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఏం చేసా నీళ్ళు ఇచ్చేసింది అనమాట. ఆమె చూడండి క్వీన్ ఆఫ్ ఎవ్రీథింగ్ స్పూన్ తో కేక్ తింటున్నా తీసుకొని, చేయితో ముట్టుకోతున్నారు కదా. అమ్మ అంటే ఇదే పట్టుకున్నట్టు మళ్ళీ ఒక ముక్క ఆయన చేతిలో ఇచ్చి నీ భర్త 4 పెట్టిన ఇప్పుడు 40 మంది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మళ్ళీ నవ్వకు. నేను నవ్వడం కాదు, జనాలు ఆ సెకండ్ చూసి చెప్తాను. థ్యాంక్ యూ. మా బెటరా పెడుతున్నా నీకే అడిగి మరి. యాక్చువల్ కేక్ క్రెడిట్ శ్రీకాంత్ సజెస్ట్ చేసిండు. శ్రీకాంత్ పెద్ద పీస్ పెట్టి నువ్వు పెద్ద ముద్ద. సో ఇలా ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత ఫ్యామిలీతోని అంటే అమ్మ నాన్న పిల్లలందరితోని మేము నైట్ డిన్నర్కి బయటికి వెళ్ళామన్నమాట. సో మేము 4 వెళ్ళాము, నేను అలేఖ్య ఇంకా అన్న వదిన. సో అమ్మ వాళ్ళు కొంచెం బిజీగా ఉండే ప్యాకింగ్లో, యూఎస్ ప్యాకింగ్ దాంట్లో. సో వాళ్ళు మేము రాము మీరు వెళ్ళండి అన్నారు. సో అందుకే మేము అలా వెళ్ళి ఇంటి దగ్గరే ఉన్న రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి ఇక్కడ వచ్చేసాం అనమాట. శ్రీతకి
10 days బ్యాక్ ఒకసారి ఇట్లా వెళ్తూ ఉంటే అక్కడ కనిపించింది ఆ ప్లేస్ లైట్తోని అంతా ఈ ఎన్కాంటర్ రెస్టారెంట్ కనిపించింది. సో ఇదేంటమ్మా అని అడిగింది ఆ రోజు. సో ఇది కెఫే నాన్న ఫుడ్ రెస్టారెంట్లా ఉంటుందంటే అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు అక్కడికి వెళ్దాము అని చెప్తే అక్కడ తీసుకొచ్చాం. ఎక్కడ వచ్చినప్పుడు ఎప్పుడు పేరేంటి? ఎన్కాంటో. ఇక్కడ ఉంచుడు బాటిల్ మీద పేరు ఇదే. నువ్వేం తింటావు? ఇంకా పిజ్జా తింటావా? పిజ్జా అయితే వాళ్ళ అమ్మ బర్త్డే సందర్భంగా ఈసారి శ్రీహిత మెనూ డిసైడ్ చేసిందనమాట. అమ్మ నువ్వు ఫ్రెంచ్ ఫ్రైస్ తిను, నేను వెజ్జెస్ తింటా, నాన్న పిజ్జా ఇంకా పన్నీర్ పాప్కార్న్స్ తింటాడు అని చెప్పి అలా డిసైడ్ చేసిందనమాట. అదేంటది? కోక్ కాదు, ఇట్స్ బ్లాక్ కరెంట్ మొయితో. బ్లాక్ కరెంట్ బాగుందా? మీ యానివర్సరీకి మాత్రం పెద్ద ట్రీట్ ఇవ్వాలి. మా యానివర్సరీ యానివర్సరీ బ్రో ఖచ్చితంగా ఇస్తాం. మా యానివర్సరీ అంటే ఇప్పుడు 6 months అవుతుంది. 6 months ఇంకా టైం ఉంది. పర్సనాలిటీ ఫస్ట్ యానివర్సరీలో ఏం లేదు. ఫస్ట్ యానివర్సరీ ఇంకేంది, మంచి రూమ్ డెకోర్ చేయడము, సర్ప్రైజ్లు, గిఫ్ట్లు అంతా. ఫస్ట్ యానివర్సరీ కూడా అన్ని సర్ప్రైజ్లు ఇవ్వలేదు మీ అన్న. అసలు ఈ ఇయర్ ఏంటో అట్లా మా ఆయన షాక్ అవుతాడు తెలుసా. ఏం నేను వచ్చిన బర్త్డేకి ఎన్నో లేని బర్త్డే గిఫ్ట్లు ఇస్తుండు మొత్తం. 7 years తర్వాత మళ్ళీ బయట చూపించలేదు ఎవరికి. చాలా అంటే ప్లాన్ చేసి ఇచ్చిన గిఫ్ట్ అది. బయటికి తెలుసు ఆల్రెడీ. నువ్వేం తీస్తున్నావు దాని నుంచి? ఐస్ తీస్తున్నా? అంటే ఎప్పుడైనా బర్త్డే కానీ ఎప్పుడైనా గిఫ్ట్స్ ఇస్తారు, ఇయర్ అని ఎప్పుడు లేదు. బట్ ఈసారి ఏంటంటే సర్ప్రైజెస్ ఇస్తున్నారు అనమాట. అది ఒక్కడే డిఫరెన్స్. ఎవ్రీ టైం ఏంటంటే గోల్డ్ కొనుక్కోవే, లేకపోతే ఇవి కొనుక్కోవే, ఈ డ్రెస్ కొనుక్కోవే, అట్లా మనం కొనుక్కోవాలి, నేను డబ్బులు పే చేస్తారు. ఈసారి నాకు తెలియకుండా ఇస్తుందంటే చాలా గ్రేట్. సో ఇన్స్పైరేషన్ వాలంటైన్స్ డే నాకు ఇచ్చిండు కదా, అట్లా బాగా చూసి ఒకళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యే రకం కాదమ్మా మా బావ. ఈజ్ ఆల్సో బాగున్నాయి ఆ ఫ్రైస్ శ్రీత. క్రాన్బెర్రీ జ్యూస్ బాగుందా? అది కోక్ అని ఫిక్స్ అయింది. అది క్యాన్బెర్రీ కాదు, ఇది బ్లాక్ కరెంట్, ఇది కోక్ కాదు. ఇలా మా డే అంతా కూడా గడిపేసాం అనమాట. మార్నింగ్ ఇంట్లో వాళ్ళతోని అండ్ నైట్ డిన్నర్కి వచ్చి ఇలా స్పెండ్ చేసాము. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.